తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చింది అంటారు. ఇప్పుడు అట్లా వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తీసుకున్నటువంటి నిర్ణయం. బెంగళూరు జట్టు రాక ఇన్ని సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో పథకం గెలుచుకుంది. సంతోషంగా గంతులు వేసింది దేశం యావత్తు. కర్ణాటక వాళ్ళకైతే ఇప్పటికీ ఇది ఆగట్లేదు టెంపు. ఎందుకని అంటే ఏదైతే ఈసారి కప్పు మాదే అని చెప్పుకోవడం తప్పించి అవలేదు. ఈసారి కప్పు సొంతం చేసుకుని వచ్చారు. వస్తున్నామని చెప్పినప్పుడు తగిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. సక్సెస్ అయితేనేమో వాళ్ళదా, ఫెయిల్ అయితేనేమో సదరు యాజమాన్యందా. ఇప్పుడు యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారంటే వాళ్ళ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదే దిక్కుమాలిన రాజకీయం. చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాలు జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీపై క్రిమినల్ కేసు నమోదుకు రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన మీద రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ కున్హా ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. కమిటీ సిఫార్సుల మేరకు ఆర్సీబీ, డిఎన్ఏ, కేఎస్సీఏపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానించింది. అలాగే నిధుల సేకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని బహుళ అంతస్తుల భవనాలకు 1% పన్ను విధించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.